ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం, క్రైస్తవులు మెడిసిన్ లేదా మందులు వాడవచ్చా వాడకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించి అనేక మంది రోగుల్ని ఆయన నోటి మాటతో కొంతమందిని, చేతితో ముట్టి మరికొంతమందిని, వారి మీద చేతి నుంచి మరికొంతమందిని, అలాగే బురదను రాసి కళ్ళకి మరికొంతమందిని, ఇలాగ దేవుడు ప్రభువు అనేక మందిని స్వస్థపరిచి అనేక మంది జీవితాలని బాగు చేశాడండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిలువ మరణం పొంది సమాధిలో పెట్టబడి 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి లేపబడి ఆయన 40 దినాల పాటు భూమి మీద సంచరించి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా బైబిల్ నుంచి చూడండి. యేసుక్రీస్తు ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు భూమి మీద యేసు ప్రభువారు జరిగించారు. కాబట్టి ఆయన చేసినటువంటి సూచక్రియల వలన, ఆయన చేసినటువంటి స్వస్థత కార్యాల వలన, ఆయన చేసినటువంటి అద్భుతాల వలన అనేకులు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు. అలాగే మరికొంతమంది ఆయన యొక్క మాటలు వినడం బట్టి, వాక్యాన్ని వినడం బట్టి విశ్వాసం ఉంచారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలను ఈ భూమి మీద జరిగించాడు. అనేక మంది జీవితాలను బాగు చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు బైబిల్లో నుంచి మనం చూడగలిగినట్లయితే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడిన తర్వాత 40 దినాల పాటు ఈ భూమి మీద సంచరించి మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని అనేకమైనటువంటి మాటలు ఆయన యొక్క శిష్యునికి తెలియజేస్తూ ఆయన ఇలాగ మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి అని ఉందంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి 40 దినాల తర్వాత ఈ భూమి మీద నుండి పరలోకానికి ఆయన చేర్చుకోబడ్డారు. అంటే మనుషులందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో కింద చదువుతాడు. చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయెను. 20 వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళక ముందు ఏం చెప్పారనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మకపోతే వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను శిష్యులు చేపట్టి వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. మొదటగా యెరూషలేములో ఆ పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు అనేక దేశాలు తిరుగుతూ అనేక దేశాల్లో సువార్తను ప్రకటించాడు. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించినట్టు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు అనగా ఎవరు? శిష్యులు వాక్యాన్ని అంతటా కూడా ప్రకటించారు, సువార్తను అంతటా కూడా ప్రకటించారు. యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు ద్వారా రక్షణ దొరుకుతుందని, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ దొరుకుతుందని, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం దొరుకుతుందని అనేక మందికి అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని లేదా సువార్తను ప్రకటింపజేశారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల సువార్త అంతటా కూడా ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు వారికి సహకారుడై ఉండి, అంటే ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు భూమి మీద అరవబోతారు, నాకెందుకని వదిలేదు. నేను భూమి మీదకి వచ్చాను, సంచరించాను, సువార్త ప్రకటించాను, అనేక మందిని వెలుగులోకి నడిపించాను, స్వస్థపరిచాను, నా పని అయిపోయింది, ఇంకా నీకు వీళ్ళతో సంబంధం లేదు, ఆలయ సువార్త ప్రకటించుకుంటారని వదిలేదు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా
ఆయన సన్నిధి వారితో కూడా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఒక మాట చెప్పారండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామముని ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని ప్రభు తెలియజేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా సువార్తను ప్రకటిస్తూ యేసే దేవుని కుమారుడని, యేసే దేవుడని, ఆయన ద్వారా రక్షణ ఉందని, నిత్య జీవం ఉందని, పాపక్షమాపణ ఉందని, యేసుని మీరు నమ్మితే పరలోకానికి మీరు వెళ్తారని, నమ్మకపోతే నరకానికి వెళ్తారని సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో వారు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తున్నారు. అయితే సువార్త ఒక్కటే ప్రకటిస్తే సరిపోద్దా? సువార్త ప్రకటించినంత మాత్రంలో అనేక మంది ప్రజలు సువార్తను నమ్మి ప్రభువును విశ్వసించగలరా అంటే కాదు. మరి వారు నమ్మాలి అంటే మొదటి శతాబ్దంలో అసలు యేసు అనే పేరు చాలా మందికి తెలియదు అప్పుడు. అలాంటప్పుడు యేసు అనబడినటువంటి వ్యక్తి కోసం నువ్వు నమ్మాలి అంటే, ప్రజలు నమ్మాలి అంటే దేవుడు కొన్ని సూచక్రియలు జరిగించి తీరాలి, కొన్ని స్వస్థతలు జరిగించి తీరాలి, కొన్ని అద్భుతాలను జరిగించి తీరాలి. కాబట్టి ప్రభు వారికి సహకారుడై ఉండి, అంటే ప్రభు వారికి సహాయం చేసినట్టు వారు ప్రకటించే సువార్తలో, వారు ప్రకటించే వాక్యంలో, వారు చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రభు వారికి సహాయం చేసినట్టు సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన చూడండి. అంటే వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాక్యంతో పాటు వారు ఏం చేయగలిగారు? సూచక క్రియల్ని జరిగించారు, స్వస్థతలను జరిగించారు, అద్భుతాలను జరిగించారు. ఎవరు జరిగించారు అంటే శిష్యులు జరిగించారు. సువార్త ప్రకటిస్తున్నారు ఒక పక్క, మరొక పక్క ప్రభు వారికి సహకారుడై ఉండే అనేక మంది రోగుల్ని వీరి ద్వారా ప్రభు స్వస్థపరుస్తూ ఉంటారు. వీరు ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి విడుదల కలుగుతూ ఉంటారు. వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది జీవితాలను ప్రభు బాగు చేస్తూ ఉన్నాడండి. వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సూచక్రియలు ప్రభు ఉన్నప్పుడు ఎలాంటి సూచక్రియలు జరిగించారో అంతకంటే ఇంకా అద్భుతమైనటువంటి క్రియలు వారి ద్వారా ప్రభువు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అలా జరిగించడం వలన వాక్యాన్ని స్థిరపరుచుచుండును. అంటే వాక్యం స్థిరపరచబడాలి ప్రజల హృదయాల్లో, వాక్యం ప్రజల హృదయాల్లో నిలపబడాలి. వాక్యాన్ని ప్రజలు హృదయంలో నమ్మాలి అంటే సూచక్రియలు జరగాలి, అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి. లేకపోతే ఎవరు వాక్యాన్ని నమ్మరు. సూచక్రియలు వాక్యానికి ఆధారంగా నిలబడ్డాయి. ఎలా అంటే, మనం ఇల్లు కడుతూ ఉన్నప్పుడు స్లాబ్ వేసాం అనుకోండి, అంతా కూడా డెకింగ్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ఆ డెకింగ్ కర్రలు అనేటువంటి స్లాబ్ వేసేసి ఆ యొక్క డెకింగ్ అంతా కూడా పూర్తి చేసి కర్రలు నిలవబెట్టి మేతని మనం స్లాబ్ వేసుకుంటాం. ఒక 10 రోజులు, 14 రోజులు, కొన్నిసార్లు ఇంకా పెద్దది వేస్తే 21 రోజులు ఉంచుతాం. ఎందుకు ఈ కిందని డెకింగ్, సపోర్ట్, కర్రలు ఇవన్నీ కూడా ఎందుకు ఉంచుతాం? ఏమి నిలబడాలి? ఆ స్లాబ్ నిలబడాలి. ఆ 10 రోజులు కానివ్వండి, 14 రోజులు కానివ్వండి, లేదా 20 రోజులు, 21 రోజులు కానివ్వండి, బాగా మనం వాటరింగ్ చేస్తూ ఆ స్లాబ్ బాగా బిగుసుకొని గట్టిపడి ఆ ఇనుముకి, ఆ సిమెంట్, ఆ పెంక, ఆ ఇసుక అంతా కూడా మెటీరియల్ అంతా కూడా బాగా గట్టిపడి అతుక్కొని బొమ్మలాగా గట్టిగా అతుక్కొని అది బాగా మరి ఒక స్లాబ్ రూపాన్ని ధరించుకొని బాగా అది అతకబడినప్పుడు ఏం చేస్తామనంటే, అప్పుడు ఈ యొక్క కింద వేయబడినటువంటి డకింగ్ కర్రలన్నీ కూడా, స్లాబ్ కోసం మరి నిలబెట్టినటువంటి కర్రలన్నీ కూడా మనం ఏం చేస్తాం? విసివేస్తాం. అప్పుడు ఆ స్లాబ్ ఆటోమేటిక్ గా అక్కడ సెట్ అయిపోతుంది. కర్రలన్నీ కూడా తీసేస్తాం. అయితే ఎంతవరకు ఈ కర్రల అవసరత ఉంది అంటే, స్లాబ్ నిలబడే అంతవరకు మాత్రమే ఈ కర్రల అవసరత ఉంది. లేదు ఆ డెకింగ్ వేసిన తర్వాత కూడా స్లాబ్ అంతా కూడా పూర్తి అయిపోయాక 20 రోజులు గడిచిపోయినా, నెల రోజులు గడిచిపోయినా, 2 నెలలు గడిచిపోయినా, 3 నెలలు గడిచిపోయినా, అమ్మో ఈ కర్రగా తీసిస్తే స్లాబ్ పడిపోద్దేమని భయపడ్డాం అనుకోండి, ఇల్లు కట్టుకోగలమా మనం? కట్టుకోలేము. అంటే ఆ స్లాబ్ యొక్క నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత, అది గట్టిగా బిగిసిపోయి అత్తకపడిపోయి అది స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఈ కర్రల యొక్క అవసరత ఉండదు. మరి దేవుడు మొదటి శతాబ్దంలో వీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను చెబుతున్నప్పుడు ఎందుకు ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు, వారిని వెంబడించినటువంటి సూచక్రియలు, ఎందుకు సూచక్రియలు జరిగించాడంటే, యేసుని దేవుని కుమారుడిగా, యేసుని ప్రభువుగా,
నమ్మాలి. వారు చెప్పినటువంటి సువార్తకు ఆధారం కావాలంటే సూచక్రియ లేదా స్వస్థత లేదా అద్భుతం అనేటువంటి జరిగితేనే ప్రజల హృదయంలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. లేకపోతే విశ్వాసం కలగదు, లేకపోతే నమ్మరు, సువార్తను నమ్మరు. కాబట్టి 1వ శతాబ్దంలో విరివిగా అద్భుతాలను, సూచక్రియలను, స్వస్థతలను ప్రభువు జరిగించి తీరాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే చాలా మంది క్రైస్తవులు నేటికి కూడా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను వారు ఆధారం చేసుకొని వారు నమ్మే భయంకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, జ్వరం వచ్చిన లేకపోతే భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిన ప్రభువే స్వస్థపరుస్తాడు, మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి అని చెప్తారు. 1వ శతాబ్దంలో దేవుడు అపోస్తలుల ద్వారా, శిష్యుల ద్వారా, సంఘము ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలను, అద్భుతాలను, స్వస్థతలను విరివిగా జరిగించాడు. మీరు జాగ్రత్తగా చూడాలి. అసలు క్రైస్తవులు మందులు వాడవచ్చా లేదా? ఏమంటే టాబ్లెట్స్ వేసుకోవచ్చా లేదా? ఇంజెక్షన్స్ వేసుకోవచ్చా లేదా? మెడిసిన్ అనేటువంటిది అసలు వేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మనం బైబిల్లో నుంచి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎవరైనా మెడిసిన్ వాడేటువంటి వారు బైబిల్లో ఉన్నారా అని మనం పరిశీలన చేసినట్లయితే మొదటగా కొన్ని సందర్భాలు చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములను పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఒక నది గురించి చెబుతూ, ఆ నది పెద్ద నదిగా మారిపోయిందని చెబుతూ ఏమని చెప్తున్నాడనంటే, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఇదిగో ఆ నది తీరాన్న ఆహారాన్ని ఇచ్చేటువంటి, ఆహారానికి ఉపయోగపడేటువంటి సకల జాతి వృక్షాలు కూడా పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు. అసలు వాటి ఆకులు ఎలా ఉంటాయంటే అసలు ఎప్పుడు వాడిపోవు, ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక, ఈ నది అసలు ఎక్కడి నుంచి పారుతుంది? పరిశుద్ధ స్థలంలో నుండి పారుతుంది. అంత కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ప్రభువు తెలియజేస్తూ ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును అని చెప్పాడండి. మొక్కలలో, చెట్లలో దేవుడు ఔషధాన్ని అనగా మందుని, మెడిసిన్ ని ఉంచాడు. ఇదిగో నేను ఉంచాను అని చెప్పాడండి. అందుకే పూర్వకాలంలో ఈ ఇంగ్లీష్ మందులు అందుబాటులోనికి రాకమునుపు పూర్వకాలంలో మనుషులు ఎక్కువగా మొక్కల మీద, చెట్ల మీద, పసర్ల మీద, ఏమంటే ఇవి ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడి జీవించేవారు. ఎలాంటి జ్వరం వచ్చినా సరే, శరీరానికి ఏదైనా చర్మ వ్యాధులు వచ్చినా సరే, లేకపోతే శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి రోగం వచ్చినా సరే, ఇంజెక్షన్స్ లేనటువంటి కాలంలో, టాబ్లెట్స్ అందుబాటులోనికి రానటువంటి కాలంలో ఎక్కువగా నాటు మందుల మీద ఆధారపడి జీవించేవారు. మరి అప్పట్లో ఉన్నటువంటి ప్రజలకి అవి స్వస్థతనిచ్చేవా అంటే స్వస్థతనిచ్చేవండి. ఎందుకు స్వస్థతనిచ్చేవంటే మొక్కల ఆకులలో, మొక్కల వేర్లలో, మొక్కల యొక్క కాండాలలో, మొక్కల యొక్క పువ్వులలో దేవుడు మెడిసిన్ మందులు పెట్టాడండి. అవి అనేకమైనటువంటి రోగాలకు ఉపయోగించేవారండి, అనేకమైనటువంటి వ్యాధులకు ఉపయోగించేవారు. వాటి ద్వారా మనుషులు తమకు వచ్చినటువంటి వ్యాధిని తగ్గించుకుంటూ ఉండేవారండి. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, బాగా వినాలి, ఆ దినములలో అంటే హిజ్కియా రాజుగా పరిపాలిస్తున్నటువంటి దినాలలో హిజ్కియాకి మరణకరమైన రోగము కలుగగా, అంటే ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి,
నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఈ యొక్క యెషయా అనబడినటువంటి ప్రవక్త వచ్చి ఏమని చెప్తున్నాడనంటే, నీవు మరణమవుచున్నావు హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. హిజ్కియా ఏం చేశాడు చూడండి, 2వ వచనంలో అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేశాడండి. దేవుడు ప్రవక్తను పంపించి హిజ్కియాతో మాట్లాడుతూ, హిజ్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేయడం, ఈ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏమని ప్రార్థన చేశాడనంటే, యెహోవా యథార్థ హృదయుడినై, ప్రభువా నేను యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో అన్నాడండి. ప్రభువా ఇదిగో యథార్థ హృదయంతో సత్యాన్ని అనుసరిస్తూ, ఇదిగో నీ సన్నిధిలో అసలు నేను ఎలా నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, నీ కోసం నేను ఎలా బ్రతికానో అని చెబుతూ ఏమన్నాడు చూడండి, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు. అయ్యా నీ దృష్టికి అనుకూలంగా, నీకు ప్రతికూలంగా కాదు, నీకు అనుకూలంగా, నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ మాటకు లోబడుతూ, నీ వాక్యానికి లోబడుతూ, అయ్యా సత్యాన్ని అనుసరించి యథార్థంగా నీకు అనుకూలంగా నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా జీవించాను, నీ సన్నిధిలో యథార్థంగా సత్యంతో నీకు అనుకూలంగా నీ అంత భయభక్తులు కలిగి నేను ఎలా జీవించానో అయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ మిత్రుడైన దావీదుకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోతువు. వెంటనే దేవుడు హిజ్కియాతో యెషయా ప్రవక్త మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మధ్యలోకి వెళ్ళగానే దేవుడు మళ్ళీ ఈ యొక్క యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా తిరిగి వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియాతో ఈ విధంగా చెప్పు, నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నువ్వు కన్నీళ్లు విడిచావు నా సన్నిధిలో, నువ్వు కన్నీరు కార్చావు నా సన్నిధిలో, నీకున్నటువంటి బాధను బట్టి, నీకున్నటువంటి వ్యాధులను బట్టి, నీకున్నటువంటి శ్రమను బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క రోగాన్ని బట్టి నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడిచావు. కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఎందుకంటే ఈ యొక్క హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడో తెలుసా? కేవలం ఒక కన్నీరు విడిచాడనే కాదు, అసలు దేవుని సన్నిధిలో ఎలా బ్రతికాడో తెలుసుకుంటూ యథార్థ హృదయుడిగా సత్యాన్ని అనుసరిస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని మాటకు లోబడుతూ, దేవునికి అనుకూలంగా జీవించాడు. కాబట్టి ప్రార్థన చేయగానే దేవుడు కన్నీరు విడవగానే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అదే ఉట్టి కన్నీరు దేవుడి కోసం బ్రతకకుండా, యథార్థ హృదయంతో జీవించకుండా, అనుకూలంగా దేవుడికి జీవించకుండా, ఆ సమయంలో తనకు కష్టం వచ్చిన సమయంలో మాత్రమే, తనకి ఇబ్బంది వచ్చిన సమయంలో మాత్రమే, తనకి శోధన కలిగిన సమయంలో మాత్రమే, తన మరణం సమీపించిన సమయంలో మాత్రమే అతను కన్నీరు విడిస్తే దేవుడు జవాబు ఇవ్వకపోతుందండి. అంతకు మునుపు జీవించినటువంటి జీవితాన్ని చూసి, అంతకు మునుపు జీవించినటువంటి అతను బ్రతుకుని దేవుడు చూశాడు. కాబట్టి అతను ప్రార్థనను అంగీకరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అప్పుడు ఏం జరిగింది చదువుదాం, 7వ వచనం చదువుదాం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముందు తెప్పించనని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. అంటే ఎంతకీ ఈ హిజ్కియాకి ఎలాంటి రోగం వచ్చిందంటే కురుపు పుట్టింది. ఏ కురుపు? కురుపు పుడితే చచ్చిపోతారా? నేను కురుపు పుట్టి చచ్చిపోతావా? కానీ మరణకరమైన రోగం అని మేదకు రాశాడు. ఏం పుట్టు అనమాట ఇది? రాచపుండు. ఈ రాచపుండునే ఇప్పుడు భాషలో ఏమని పిలుస్తారంటే క్యాన్సర్. ఏమని పిలుస్తారండి? క్యాన్సర్.
ఆ దినాలలో హిజ్కియాకు వచ్చింది. వెంటనే దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడి అంజూరపు పండ్లని ముద్దగా చేసి తెచ్చి ఆ కురుపు మీద పెట్టండి అని చెప్పాడు. అంటే అంజూరపు పండ్లు దేనికి ఉపయోగపడతాయి అన్నమాట? కురుపుని తగ్గించడానికి, భయంకరమైనటువంటి వ్యాధిని తగ్గించడానికి ఈ అంజూరపు పండ్లు ముద్ద ఉపయోగపడుతుంది అని దేవుడు తెలియజేస్తాడు. అంటే ఈ అంజూరపు పండ్ల ముద్ద అన్నటువంటిది మెడిసినా కాదా? మెడిసిన్. ఇది మందా కాదా? మందే. ఈ మందు పెట్టమని ఎవరు చెప్పారు? ఈ మెడిసిన్ ఉపయోగించమని ఎవరు చెప్పారంటే ఇదిగో దేవుడే చెప్పాడు. అసలు అంజూరపు పండ్లు కానివ్వండి, అంజూరపు పండ్లు ఆ యొక్క పండ్లు ముద్ర కానివ్వండి, వ్యాధిని స్వస్థపరిచి రోగాన్ని తగ్గించే, కురుపు యొక్క ఆ తీవ్రమైనటువంటి నొప్పిని బాధని నివారించేటువంటి ఆ ఔషధం దేవుడు అందరూ ఉంచాడు. మనిషి ఎవరైనా అందరూ ఉంచాడు, దేవుడే ఉంచాడు. ఈ ప్రకృతిలో ఎన్నో ఆకులు, ఎన్నో పళ్ళు, ఎన్నో కాయలు, వాటన్నిటిలో విటమిన్స్ కానివ్వండి, వాటన్నిటిలో ఉన్నటువంటి పోషకాలు కానివ్వండి, వాటన్నిటిలో ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి మరి పదార్థాలు కానివ్వండి, అవన్నిటిని దేవుడే అందరూ ఉంచాడు. ఎందుకంటే ఈ భూమి మీద శరీరంతో జీవించాలంటే ఈ భూమి మీద నీకు వైద్యానికి సంబంధించినటువంటి ఔషధం కూడా అవసరం. అంజూరు పండ్ల మధ్య తెచ్చి ఆ కురుపు మీద పెట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి. వారు దాని కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను, అతనికి స్వస్థత వచ్చింది. అంటే మెడిసిన్ ఉపయోగించమని దేవుడు చెప్పాడు. ఆ మెడిసిన్ చెట్లలో, వృక్షాలలో, ఆకులలో, పుష్పాలలో, వేర్లలో, కాండాలలో దేవుడే ఎప్పుడో నువ్వు పుట్టక ముందే రెడీ చేసి ఉంచాడు. ఈరోజు శాస్త్రవేత్తలు కానివ్వండి, పరిశోధకులు కానివ్వండి, కొత్త మందులు కనుక్కుంటున్నారంటే ఎక్కడి నుంచి కలుసుకుంటున్నారు? వీళ్ళందరూ ఆకాశం మీద నుంచి కలిసిపోతున్నారా? గాలిలో నుంచి కలిసిపోతున్నారా? దేవుడు తయారు చేసినటువంటి నేలలో నుంచి పుట్టినటువంటి వాటిలో నుంచే, ఈ ప్రకృతిలో నుంచే మెడిసిన్ కనుక్కుంటున్నారు. అవునా కాదా? కలిగిన విషపూరితమైనటువంటి పాములు ఉంటాయండి, కానీ ఆ పాము విషం కూడా మనుషులకు మందుగా ఉపయోగపడుతుందని సంగతి మీకు తెలుసా? అంటే అదే పాము విషంతో దేవుడు నిన్ను చంపగలడు. అదే పాము విషంతో దేవుడు చచ్చిపోతున్న నిన్ను దేవుడు ఏం చేయగలడు? బ్రతికించగలడు. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క టాలెంట్. కాబట్టి ఈ విధంగా హిజ్కియా అనే దేవుడు ఏం చేశాడంటే అంజూరపు పండ్ల ముద్ద ఆ కురుపు మీద పెట్టినప్పుడు అతను ఏమయ్యాడు? బాగుపడ్డాడండి. మెడిసిన్ ఉపయోగించాడు. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. 20వ గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా అని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడని బాగా వినాలి. అంటే ఈ గుగ్గిలు దేనికి ఉపయోగపడుతుంది అంటే మెడిసిన్, వ్యాధిని స్వస్థపరచడానికి, వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడానికి, మనుషుల యొక్క రోగం నుండి విడిపించడానికి, మనుషుల్ని ఆ రోగం నుండి, ఆ వ్యాధి నుండి ఉపయోగించడంలో గుగ్గిలు కూడా తన పాత్రను పోషిస్తుందని దేవుడు చెప్పాడండి. అసలు గుగ్గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. ఏంటంటే వైద్యం కోసం దేవుడు మాట్లాడుతున్నాడండి, డాక్టర్ కోసం దేవుడు చెప్తున్నాడేంటి అంటే ఇదిగో నాయన చెట్లలో, గుగ్గిలు చెట్లలో నేను మెడిసిన్ ఇచ్చాను. ఆ చెట్లలో మెడిసిన్ ఉంది అన్న సంగతి మనిషికి ఎలా తెలిసిపోయిందంటే ఇదిగో దేవుడే తెలియచేశాడు. దేవుడే జ్ఞానం ఇచ్చి అనేక మందులు, మెడిసిన్ కొనుక్కుంటున్నారంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? గిలాదులో గుగ్గిలు లేదా, అక్కడ ఏ వైద్యుడి లేడా, ఏ డాక్టర్ లేడా? గిలాదు అనే ప్రాంతంలో అసలు డాక్టర్ లేరా? గుగ్గిలు లేదా, గుగ్గిలు చెట్లు లేవా అక్కడ అడుగుతున్నాడండి. నా జనుడికి స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? నా జనుడు చాలా మంది రోగులు గాను, వ్యాధిగ్రస్తులు గాను అదే గిలాదు ప్రాంతంలో ఎందుకున్నారు? నేను అక్కడ మెడిసిన్ ఉంచాను. అక్కడ వైద్యులు లేడా? వైద్యులు కూడా ఉన్నారు. అసలు ఎందుకు వారు స్వస్థపరచడం లేదు? నేను ఇచ్చినటువంటి మెడిసిన్ ఎందుకు వారు ఉపయోగించుకోవటం లేదు? నేను ఇచ్చినటువంటి మందుని ఎందుకు వారి శరీరాల్లోకి ఉపయోగించుకోవటం లేదు? వారి శరీరంలో ఉన్న రోగాన్ని తగ్గించుకోవడానికి, వ్యాధిని తగ్గించుకోవడానికి ఎందుకు ఉపయోగించడం లేదని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. యేసుక్రీస్తు కాలంలో జరిగినటువంటి సూచక్రియలు, యేసుక్రీస్తు కాలంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు, యేసుక్రీస్తు కాలంలో జరిగినటువంటి మహత్కార్యాలు, యేసుక్రీస్తు ఎలా జరిగించారో ఆ తర్వాత అపోస్తలుడు కూడా అదే జరిగించారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకా విస్తృతంగా జరిగించడానికి దేవుడు తన శక్తిని, తన కృపను పౌలుకి దేవుడు అనుగ్రహించాడు. వారి నడికట్టు ముట్టుకుంటే
వారు నడిచి వెళ్తున్నప్పుడు నీడపడిన స్వస్థతనిచ్చేటువంటి పవర్స్ ఇచ్చాడన్నారు. యేసుక్రీస్తు నడిచి వెళ్తున్నప్పుడు ఆయన నీడపడితే స్వస్థత ఉన్నట్లుగా బైబిల్లో లేదు. కానీ యేసుక్రీస్తు తర్వాత పేతురు కానివ్వండి, పౌలు కానివ్వండి, వాళ్ళు నడిచి వెళ్తే వాళ్ళ నీడపడినా, వాళ్ళ చేతి కర్చీఫ్ కూడా ముట్టుకున్నా సరే, వాళ్ళ చేతి కర్చీఫ్ ముట్టుకున్నా ఏం కలిగేది? అవతల వ్యక్తికి స్వస్థత కలిగేది. అంతటి మహత్తరకరమైనటువంటి సూచక్రియలు దేవుడు జరిగించాడు. మరి ఇప్పుడు ఎందుకు జరగటం లేదు సూచక్రియలు? చాలా సంఘాల్లో వీటిని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువే స్వస్థపరుస్తలేదు. మన ఉపవాసం ప్రార్థన చేస్తే ప్రభువే స్వస్థపరుస్తుంది, మన కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువే స్వస్థపరుస్తుంది అనుకుంటున్నారు. కానీ అసలు బైబిల్లో వాక్యంలో దేవుడు ఎంత చేంజెస్ తీసుకొచ్చిందో వాళ్ళకి వాక్యం అర్థం కాదు. దేవుడు జరిగించలేక కాదు, దేవుడు స్వస్థపరచలేక కాదు, దేవుడు నిన్ను బాగు చేయలేక కాదు, ఆయన శక్తిహీనుడు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన పవర్, ఆయన నామం, ఆయన ఉన్నటువంటి సమస్త ఘనత అన్నీ కూడా సేమ్, ఎప్పటికీ కూడా అలాగే ఉంటాయి. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే పవర్స్ ని ఆపేసింది. ఆ సంగతి చాలా మంది క్రైస్తవులకు తెలియట్లేదు. ఒక సందర్భం చూద్దాం. అపోస్తల కార్యాలు 14:7 లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటువాడే, ఎన్నడూ నడుములేక కూర్చుంటున్నవాడు. అతడు పౌలు మాట్లాడటం వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండలేని గ్రహించి, ఈ పాదములు మోపి సరిగ్గా నిలవమని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దేవుడు శిష్యుల ద్వారా, పౌలు ద్వారా విపరీతమైన అద్భుతాలు జరిగించాడు. వాళ్ళకి ఆ పవర్స్ అన్ని కూడా ఇచ్చాడు దేవుడు. పౌలు చేసినటువంటి అద్భుతాలను మరి పేతురు కూడా చేయలేదు. అన్ని అద్భుతాలు చేయించాడు దేవుడు, అన్ని సూచక్రియలు జరిగించాడు. లుస్త్రా అనబడినటువంటి ఒక ప్రాంతంలో బలహీనమైనటువంటి పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే బలహీనమైనటువంటి పాదాలు అంటే నడవడానికి శక్తి లేనటువంటి పాదాలు, కనీసం నిలబడడానికి కూడా శక్తి లేనటువంటి పాదాలు. అయితే అతను ఎప్పుడు నడవలేదంట, కూర్చొని ఉండడమే తప్ప ఎప్పుడు నడవలేదంట. అయితే పౌలు మాట్లాడడం, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మాట్లాడడం ఈ గుడ్డి వ్యక్తి ఏం చేశాడు? విన్నాడు. అప్పుడు పౌలు అతన్ని తేరి చూచి ఈ వ్యక్తికి విశ్వాసం ఉందని గ్రహించి ఆ వ్యక్తితో ఏం చెప్పాడంటే, నీ పాదాలు తిన్నగా మోపి నిలబడని చెప్పాడు, నడని చెప్పాడంతే. వెంటనే ఆ వ్యక్తి యొక్క పాదాలు వెంటనే అప్పటికప్పుడే ఎముకలు, కీళ్ళు, నరాలు అన్ని కూడా బలం వచ్చేసి గంతులు వేయసాగేమో. అంటే ఇది ఒక వెరైటీ అద్భుతం. అక్కడ జన సమూహాలు అంతా కూడా ఆశ్చర్యపోయినట్లుగా ఉంటుంది. కానీ కింద మనం చదివితే ఆశ్చర్యపోయారు అందరూ. అంటే దేవుడు తన యొక్క పవర్స్ ని అపోస్తలులకు ఇచ్చి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు విరివిగా 2000 సంవత్సరాల కిందట లేదా మొదటి శతాబ్దంలో దేవుడు జరిగించింది. ఇప్పుడు అదే మొదటి శతాబ్దంలో ఇంకో సంఘటన కూడా జరిగింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 మరియు నా సహోదరుడు, జతపని వాడు, నా తోడి యోధుడును, మీ తోటి నా అవసరములకు ఉపచరించిన వాడనైనా ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. పౌలు ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ, ఇక నాతో పాటు సువార్త పనిలో భారం కలిగి సువార్త పని చేస్తున్నటువంటి యోధుడు, క్రీస్తు పక్షాన పోరాడుతున్నటువంటి ఒక యోధుడు, నా జత పనివాడు, నేను ఎలాగైతే ప్రభువు నిమిత్తం కష్టపడుతున్నానో, ప్రార్థన చేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, అనేక ఆత్మను సంపాదిస్తున్నాను, అనేకుల కొరకు భార్యగారికి ప్రార్థన చేస్తున్నాను, ఈ ఎపఫ్రోదితు అనబడినటువంటి నా సహోదరుడు కూడా సేమ్ నాలాగే నాతో పాటు ఉంటూ, నాతో పాటు ప్రభు పరిచర్యలో కలిసి పనిచేస్తూ, అనేక ఆత్మల సంపాదన విషయమే నాతో పాటు ప్రభు యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి మహాయోధుడు అని చెప్పాడు. ఏం జరిగిందట? అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక. అంటే ఇంతకు ముందు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి ఏమని వార్త వెళ్ళింది? ఎపఫ్రోదితు అనబడినటువంటి సహోదరుడు రోగిగా ఉన్నాడు, అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడే విచారపడుచుండెను. అంతటి రోగంతో ఉన్నా, అంతటి వ్యాధులు ఉన్నా, మంచం మీద నుంచి నగలేని పరిస్థితుల్లో ఉన్నా, దేనికోసం ఈ ఎపఫ్రోదితు విచారపడతారని చెప్పండి? మనమైతే దేనికోసం విచారపడతాం చెప్పండి? మంచం మీద నుంచి లేకపోతున్నాం, తీవ్రమైన జ్వరం వచ్చి
ఒరి నొప్పులు వచ్చాయి, ఒక పక్క అనేక రకరకాలుగా నీ శరీరం ఉంది, మంచి వ్యాధితో బాధపడుతున్నావు. నువ్వు నీ కోసం విచారించుకుంటావా, ఎదుటి వ్యక్తుల కోసం విచారిస్తావు? నీ కోసం విచారించుకుంటావు, నీ కోసం నువ్వు బాధపడిపోతుంటావు. ఇది ఎప్పుడు తగ్గుతుందా అని అనుకుంటావు, ఎప్పుడు నేను బాగుపడతాను అనుకుంటావు. అంటే విచారం నీకు ఉంటది, కానీ అపహృతి తనమన్నటువంటి దేవుని పక్షాన పోరాడినటువంటి యోధుడికి, ఈ ప్రార్థన సువార్త యోధుడికి ఎవరి మీద విచారపడుతున్నాడో తెలుసు. అంతటి వ్యాధిలో కూడా, అంతటి రోగంలో కూడా ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘస్థుల కోసం విచారపడుతున్నట్టండి. చూడండి దేవుని మనస్సు ఎలా ఉందో ఆ వ్యక్తిలో చూడండి. దేవుడు ఆత్మచేత నడిపింపబడుతుంటే అలాగే ఉంటదండి. మన కోసం మనం ఆలోచించుకో. ఎదుటి వ్యక్తిని రక్షించడానికి ఆలోచన వస్తుంది, ఎదుటి వ్యక్తిని నరకం నుంచి విడిపించడానికి ఆలోచన వస్తుంది, ఎదుటి వ్యక్తి కోసం భారం కలిగి ప్రార్థించాలనే ఆలోచన నీకు వస్తుంది, ఎదుటి వ్యక్తికి దేవుని మాటలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. లేకపోతే ఎంతసేపు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం నేను విచారపడుతుంటావు. ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామా అని రేపటి దినాల గురించి మీరు విచారం చెప్తాను దేవుడు చెప్పాడు. అంటే దేవుని మనసు నీలో ఉంటే, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతుంటే నువ్వు సంఘం కోసం విచారిస్తావు, సంఘంలో ఉన్న రోగుల కోసం విచారిస్తావు, నశించిపోతున్న ఆత్మల కోసం విచారిస్తావు, అనేకుల కోసం భారం కలిగి ప్రార్థన చేస్తావు. నీకు బాగులేని సమయంలో కూడా నీ కోసం ప్రార్థన చేసుకుంటూ నువ్వు అనేకుల కొరకు ప్రార్థన చేస్తావు. ఎప్పుడు అలా ప్రార్థన చేయగలవు, ఎప్పుడు అలాంటి మనసు నీలో ఉంటదంటే దేవుని ఆలోచనతో కూడిన హృదయం నీలో ఉన్నప్పుడు, వాక్యానికి సంబంధించినటువంటి ఆలోచన నీ హృదయంలో ఉన్నప్పుడు, ఏమండి దేవునికి సంబంధించినటువంటి మనస్సు నీ యొక్క జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని కార్యక్రమాల వైపు నీ ఆలోచన అవుతాడు. లోకం కోసం కాదు, నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు విచారించవు, దేవుడి పని కోసం విచారిస్తావు. నిజంగా అతడు రోగి అయిపోయాడు, ఇంకా చచ్చిపోతాడేవా అన్న పరిస్థితిలో కూడా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అతన్ని కనికరించను, అతన్ని మాత్రమే కాక నాకును దుఃఖము మీద దుఃఖము కలగకుండుటే నన్నును కనికరించను. దేవుడు ఎపఫ్రోదితుని కనికరించాడు, కృప చూపించాడు, దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, బలపరిచాడు. నాకును దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించను. ఎంతకి పౌలుకి ఎందుకు దుఃఖం వచ్చింది? పౌలుకి స్వస్థత వరాలని దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించేశాడు. అతని ఖర్చు ముట్టుకుంటే స్వస్థత వస్తుంది. అపోస్తల కార్యాలు మనం చదివితే ఏమిటి, నడికట్టు ముట్టుకుంటే స్వస్థత వస్తుంది, పౌలు మాట్లాడితే స్వస్థత వస్తుంది. అంత సూపర్ న్యాచురల్ పవర్స్ పౌరుకి ఇచ్చాడండి దేవుడు. మరి ఇప్పుడు అంత సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగినటువంటి పౌలు ఏం చేయాలి? ఎపఫ్రోదితుని ప్రభువు నామములో ఏం చేయాలి? స్వస్థత పరచాలి. కానీ ఎందుకు స్వస్థత రాలేదు? పౌలుకి ఎందుకు దుఃఖం వచ్చింది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే మీకు ముందుగానే ఒక సందర్భం చెప్పారు. ఏంటో సందర్భం? స్లాబ్ వేసేటప్పుడు సపోర్ట్ గా ఏం పెడతామని చెప్పాం? డెకింగ్ వేసి దానికి కర్రలు లేదా ఐరన్ రాడ్ ని సపోర్ట్ గా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఏం చేస్తారు? ఐరన్ రాడ్ ని సపోర్ట్ గా పెడతారు. ఎన్ని రోజులు ఆ స్లాబ్ నిలబడేంత వరకు మాత్రమే వీటి అవసరత ఉంటది. అలాగే సువార్త ప్రజలలోకి విస్తరించినంత వరకు కూడా దేవుడు విపరీతంగా విస్తృతంగా స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించాడు. ఈ సూచక్రియలు ఎందుకోసమని మార్కు సువార్తలో మనం చదువుకున్నాం? వాక్యాన్ని స్థిరపరచడానికి. అంటే వాక్యం స్థిరపరచబడిపోయిన తర్వాత, స్లాబ్ స్థిరపరచబడిపోయిన తర్వాత డెకింగ్ కర్రలతో పని ఉండదు. అలాగే దేవుడు కూడా వాక్యం అన్ని ప్రాంతాలకి, సువార్త అన్ని దేశాలకి, అన్ని ఎంతమంది ప్రజలకి వాక్యాన్ని, సువార్తని చేర్చినప్పుడు ఇంకా స్వస్థతలతో పని లేదు. స్వస్థతలు జరిగించి ప్రజల్ని నమ్మించుకోవాల్సిన అవసరత దేవుడికి లేదు. కాబట్టి స్వస్థతల యొక్క పవర్ ని మొదటి శతాబ్దంలోనే పౌలు చేతిలో నుండే దేవుడు బ్యాక్ తీస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా బైబిల్. అలాగని దేవుడు స్వస్థపరచడాలంటే స్వస్థపరచడానికి కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే నువ్వు నిజంగా ప్రభు కోసం బ్రతకాలి, నువ్వు నిజంగా ప్రభు కోసం జీవించాలి, నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించాలి, ఆయన ఆత్మచేత నువ్వు నడిపించుకోవాలి భూమి మీద. అంతే తప్ప కేవలం నామకార్థంగా నమ్ముకొని
ఏదో ఆదివారం వాక్యం వినేసి వదిలేసి మిగతా టైం అంతా లోకంలోనే జీవించి నీకు శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు మాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేసుకున్నంత మాత్రం నీకు స్వస్థత పడుతుంది. దేవుడు మొక్కొచ్చి ఆ వ్యక్తి ఇంకా నా కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఈ వ్యక్తి ఇంకా నా చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి అనేక ఆత్మ నా కోసం సంపాదించడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుడు అప్పుడు కనికరిస్తాడు. ఈ అపప్రవృత్తి కూడా వెంటనే కనికరించలేదు. ఎప్పుడు కనికరించాడు? చాలా రోజులు గడిచిపోయింది. అప్పటికే ఎక్కడికి వచ్చేసరికి స్వస్థత ఎందుకు జరగలేదు అని అంటే దేవుడు పవర్స్ ని బ్యాక్ ఏం చేశాడు? తీసేశాడు. నాయన ఇప్పుడు స్వస్థతలు జరిగించే ప్రజలను నమ్మించాల్సిన అవసరత లేదు. మరి దేని బట్టి ప్రజలు నమ్మాలి అని అంటే వినుట వలన విశ్వాసం కలగాలి. వినటం బట్టి విశ్వాసం కలిగి ప్రభు దగ్గరికి రావాలి. స్వస్థతలు జరిగిస్తుంటేనే నేను ప్రభువు నమ్ముతానంటే ఒక వ్యక్తికి ఏమైపోతుందో తెలుసండి, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తేనే నువ్వు ప్రభువు నమ్ముతున్నావు అనుకోండి. ఎన్నాళ్ళు మేలు చేసి నేను నమ్మించుకోగలట దేవుడు? ప్రభు అనగానే స్వస్థత. అందుకే నేను ప్రార్థన, అందుకే వాక్యం, అందుకే చర్చకెళ్ళమని నీ హృదయంలో ఫిక్స్ అయిపోయింది. చాలా మంది విశ్వాసాలు అలాగే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభువు అలా మాట మాటికి స్వస్థపరచుకొని కూర్చుంటే అందుకే నువ్వు ప్రభువు నమ్ముతావంటే ఆయన్ని అలా నేను ఎంతగానో నమ్మించుకోగలడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు మీరు డబ్బులు ఇస్తుంటేనే నాన్న అమ్మ అని పిలుస్తున్నారు అనుకోండి, ఎంతగానో డబ్బులు ఇచ్చి పిలిపించుకోగలరు అమ్మ నాన్న. అర్థమైందని చెప్పినమాట. వాళ్ళు హృదయంలో నుంచి పిలవాలి నిన్ను అమ్మ నాన్నని. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాన్న మా అమ్మ అని హృదయంలో కలిగి వారు పిలవాలి తప్ప ఇదిగో నాయన ఈ 100 ఉంచు, ఈ 1000 ఉంచు, 10,000 ఉంచితే నాన్న అని పిలిచేవాళ్ళు, అమ్మ అని పిలిచేవాళ్ళు. ఎంతగానో నేను డబ్బులు నీకు డబ్బులు ఇచ్చి పిలిపించుకోగలరు. అలాగే దేవుడు కూడా సువార్త విస్తృతంగా అన్ని దేశాల్లో వ్యాపించినంత వరకు కూడా స్వస్థతలు జరిగించాడండి మొదటి శతాబ్దం. అంతెందుకండి, అపోస్తులైనటువంటి తోమా ద్వారా కూడా మన దేశంలో కూడా ఏం జరిగించాడు? ఆయన సువార్త ద్వారా అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఆ తర్వాత కాలంలో కొద్ది వరకు జరిగించాడు. అంటే ఆయా సమయాలలో, ఆ కాలాల్లో, సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? స్వస్థతలు, సూచక్రియలు జరిగించాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం చదివితే నోటి మాట చెప్పితేనే వస్త్రాలు 15 పాదాలు కలిగినటువంటి వ్యక్తి స్వస్థత పొందినటువంటి బోధకు ఇక్కడ తనతో పాటు సువార్తలో, ప్రార్థనలో, పరిచర్యలో సహకారిగా, విశ్వాసగా జీవిస్తున్నటువంటి ఈ అపప్రవృత్తికి స్వస్థత ఎందుకు రాలేదు అంటే పౌలు ప్రార్థన చేసి ఉండడం వ్యక్తి కోసం. పౌలు ప్రార్థన చేసి ఉండడం, మరి స్వస్థత ఎందుకు రాలేదు అంటే ఆయన నువ్వు అవసరమైతే ప్రభువు నిమిత్తం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ప్రభువా నా మట్టికైతే బ్రతుకట నీ కోసమే, చచ్చిపోయినా సరే నీ కోసమే అనే విశ్వాసం నీలో కలగాలి. ప్రభు స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసం నీలో ఎంతుందో అంతకి రెట్టింపు స్థాయిలో ప్రభువా నీ కోసం అవసరమైతే నేను చచ్చిపోతాను ఆయన, నీ పని నిమిత్తం, నీ సువార్త నిమిత్తం అవసరమైతే నా ప్రాణమైన నీ కోసం ఇస్తానన్న విశ్వాసం నీలో కలగాలి. అది దేవుడికి తెలుసు. వినుట వల్ల నీలో విశ్వాసం కలగాలి. ఏం వినాలి? ఎందుకే నువ్వు యేసుక్రీస్తు నీ పాపాల కొరకు చచ్చిపోయి సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగి లేచాడన్న విశ్వాసం నీలో కలగాలి. యేసుక్రీస్తు నమ్మితే పాప క్షమాపణ ఉంది అన్న విశ్వాసం నీలో కలగాలి. నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు అన్న విశ్వాసం నీలో కలగాలి. ప్రభువు మనలో రాబోతున్నాడు ఈ యొక్క భూమి మీదకి ఆయన అన్నటువంటి విశ్వాసం నీలో కలగాలి. అలాంటి విశ్వాసం వినుట వల్ల విశ్వాసం కలగాలి. ఇప్పుడు చూచుట వల్ల కాదు, వినుట వల్ల ఏం కలగాలి? నీలో విశ్వాసం కలగాలి. అంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నావు, ఒక ఇంజెక్షన్ వేసుకున్నావు, నీ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది పని చేయకపోతే నీకు స్వస్థత వస్తుందా? రాదు. అంటే అది నీ బాడీలోకి వెళ్ళి నేను బాగు చేయించాలంటే ఎవరు చేయించాలి? అది కూడా దేవుడే చేయించాలండి. కాబట్టి క్రైస్తవులు విశ్వాసం కలిగి ప్రభువును ప్రార్థించాలి. విశ్వాసం కలిగి ప్రభువు నామములో ప్రభువు నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచని ప్రార్థన చేస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి మెడిసిన్ కూడా నువ్వు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ రెండు కూడా దేవుడికి అందుబాటులో ఉంచాలి. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ప్రభువు నామం బట్టి ప్రార్థన చేసుకుంటూ నువ్వు టాబ్లెట్ వేసుకున్నా సరే, అలాగే ఒక ఇంజెక్షన్ వేసుకున్నా సరే, ప్రభువా స్వస్థపరిచేది మందు కాదు కానీ స్వస్థపరచువాడవు నీవు అన్న విశ్వాసం కలిగి నువ్వు నీకు ఇవ్వబడినటువంటి మందులు లేదా మెడిసిన్ ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటున్నాం, మరి అలాగైతే దేవుడు స్వస్థపరచడానికి, దేవుడు స్వస్థపరచడానికి కాదు, దేవుడు స్వస్థపరచలేక కాదు. దేవుడు ఎంచకాలంలో ఏం చేశాడో తెలుసా? నువ్వు కేవలం స్వస్థతల మీదే ఆధారపడిపోయి జీవించి చచ్చిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. మరి నీ విశ్వాసం దేని మీద ఉండాలంటే మందుల మీద, అనారోగ్య పరిస్థితుల మీద కాకుండా నీ విశ్వాసం దేని మీద ఉండాలి? పరలోకం మీద, నిత్య జీవం మీద విశ్వాసం ఉంది. అది దేవుని ఉద్దేశం.
చూడండి, చాలా మంది చాలా ప్రాంతాల్లో క్రైస్తవులు చర్చికి ఎక్కువ మంది ఎందుకు వెళ్తారు చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్తే నా కొబ్బరి నూనె బాటిల్ పట్టుకెళ్తాను, నేను కొబ్బరి నూనె ప్రభు ఈ నూనె రాసుకుంటే నాకు స్వస్థత వస్తుంది, అందుకే చర్చికి వెళ్తారు. అది ఇది అర్థమైందని చెప్పే మాట. కేవలం అందుకే చర్చికి వెళ్తాడు, అంతే తప్ప ఏం వాక్యం చెప్తున్నారు ఏంటో అనవసరం. కొందరికి ప్రార్థన అయిపోయాక పాస్ట్ గారితో ప్రార్థన చేయించేసుకుంటే ఆ నూనె నేను తాగిస్తే ఒక సిలువ ఇచ్చేసుకుంటే నాకు చాలు అనుకుంటున్నాను. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడు ఆ వ్యక్తి? వెళ్ళడు. దేవుడి ఉద్దేశం ఆ వ్యక్తి కొబ్బరి రాసుకొని అక్కడతో స్వస్థత వచ్చేసి అక్కడతో అదే జీవితాన్ని అదే జీవితంగా భావించి, అదే విశ్వాసంగా భావించి, అదే భక్తిగా భావించి, అదే ఒక క్రైస్తవ జీవితంగా భావించి ఉండిపోవాలన్న దేవుడి ఉద్దేశం కాదండి. అక్కడి నుంచి పరలోకం అంత స్థాయికి ఎదగలను. నీ విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, నేను శబ్రకు మేష అభ్యంతో ఏమన్నారో తెలిసి అగ్నిగుండం వేసే ముందు ఏమన్నారో తెలిసి రాజుతో, ఓ రాజా ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు చేయించినటువంటి విగ్రహానికి మాత్రం మేము నమస్కరించము. అంటే మరి ఇప్పుడు క్రైస్తవులు మందును ఉపయోగించవచ్చా? ఉపయోగించకూడదు? ఉపయోగించవచ్చు. నువ్వు ఉపయోగిస్తున్నప్పుడు నువ్వు వేసుకున్న టాబ్లెట్ ప్రార్థన చేసి నువ్వు వేసుకో. ప్రార్థన చేయకుండా ప్రభు నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అని నువ్వు అడగాలి. ప్రభువు నిన్ను తన కనికిరాన్ని చూపి కొన్నిసార్లు నువ్వు టాబ్లెట్ వేసుకోకపోయినా కొన్నిసార్లు ఆటోమేటిక్గా ప్రార్థన ద్వారా నీకు స్వస్థత రావచ్చు. కొన్నిసార్లు స్వస్థత రాలేదా నువ్వు టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు, అందులో నో ప్రాబ్లం. ఎందుకంటే రెండు కూడా దేవుడు నీకు అందుబాటులో ఉంచాడు. రెండు కూడా దేవుడు నీకు అందుబాటులో ఉంచాడు. కేవలం స్వస్థతే క్రైస్తవ జీవితం కాదు, కేవలం ఏదో అవసరమే క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ప్రభు కొరకు నీవు జీవించు. క్రైస్తవ జీవితం అంటే ప్రభు కొరకు అవసరమైతే నీ ప్రాణమైన ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. ఇది క్రైస్తవ జీవితం. అలా నువ్వు దేవుడి కోసం జీవిస్తే పరలోకపు ద్వారాలు తెరిచి నా కుమారుడు రా దేవుడు పిలుస్తాడు. అది కావాలి క్రైస్తవుడికి.